హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజీ వరల్డ్. ఈరోజు మీకోసం ఒక వాటర్ కలర్ వెడ్డింగ్ ఇన్విటేషన్ టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. అండ్ కంప్లీట్గా ఈ టెంప్లెట్ వచ్చేసి ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్. సో మీరు 2020 నుంచి 25 వరకు ఏ వర్షన్లో అయినా ఈ ప్రాజెక్ట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ని ఎలా ఎడిట్ చేయాలి అండ్ దీంట్లో టెక్స్ట్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఇమేజెస్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. సో మనకు ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ని మీరు ఓల్డర్ వర్షన్స్లో యూజ్ చేసుకోవచ్చు, అంటే 2021 అలాంటి దాంట్లో. ఒకవేళ మీరు 24, 25 ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా యూజ్ చేస్తుంటే డైరెక్ట్గా ఇక్కడ 25కి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే ఉంది, ఇక్కడికి వచ్చేసి ఓపెన్ చేసేయండి. అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైన్, మనకి ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళే ముందు మేజర్గా నేను ఆడియోని అయితే మ్యూట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు కాపీరైట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి. సో మనం ఆడియో అయితే మ్యూట్ చేసుకుందాం. మీకు ఈ ఆడియో వచ్చేసి క్లియర్గా వీడియో లోపల ఉంటుంది, మీకు కావాల్సినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఆడియో మ్యూట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు మేజర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పైన ఏవైతే గ్రీన్ కలర్లో పిఎస్డీస్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఎడిటబుల్ లేయర్స్ అనమాట. మీరు డైరెక్ట్గా మీకు రిక్వైర్డ్ థింగ్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి మీరు ఆ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఇక్కడ సీజీ వరల్డ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంది కదా, జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎడిట్ ఒరిజినల్ అని కొట్టామనుకోండి, లేదంటే రివీల్ ఇన్ ప్రాజెక్ట్ అని కొట్టామనుకోండి, డైరెక్ట్గా మనకి ప్రాజెక్ట్ లోపల అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఈ పిఎస్డిని మనం డైరెక్ట్గా ఇక్కడ ఎడిట్ ఒరిజినల్ ఆర్ ఎడిట్ ఇన్ అడాబ్ ఫోటోషాప్ అని ఇందులో ఏది క్లిక్ చేసినా మనకి ఈ ఫైల్ వెళ్ళి ఫోటోషాప్ లోపల అయితే ఓపెన్ అయిపోతుంది. సో వెరీ ఈజీ అనమాట. మీరు ఇక్కడ నుంచి మీ రిక్వైర్డ్ థింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ సీజీ తీస్తున్నా, జస్ట్ ఇక్కడ వరల్డ్ అనే ఉంటుంది. సో మీకు కావాల్సిన టెక్స్ట్ ఏదైతే ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి పెట్టేసుకోవచ్చు. జస్ట్ యూస్, అండ్ మీరు ఇది రిమూవ్ చేశాక జస్ట్ యూస్ Ctrl+S. సో మనకి ఇక్కడ నుంచి ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ టెక్స్ట్ లేయర్ అనేది ఏంటంటే మనకి ఇక్కడైతే అప్డేట్ అయిపోతుంది ప్రీమియర్ లోపల. దట్స్ ఫైన్. మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్లో టెక్స్ట్ యాడ్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా. అండ్ దాని తర్వాత ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇది ఏంటంటే లైక్ కంప్లీట్లీ అవుట్పుట్ ఫైల్. సో మీరు దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. మీరు ఇవి డిస్టర్బ్ చేసినట్లయితే ప్రాజెక్ట్ అయితే డిస్టర్బ్ అయిపోతుంది. సో మళ్ళీ అలైన్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే, సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేయాలని చూసాం. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ పిక్చర్ కూడా ఉంటుంది. ఈ ఒక్క లేయర్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఈ పిఎస్డి అనేది లేయర్ కింద ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి సేమ్ రివీలింగ్ ప్రాజెక్ట్ మనకి పిఎస్డి ఇక్కడైతే ఓపెన్ అయిపోతుంది. ఎడిట్ ఒరిజినల్ అని మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఇది ఫోటోషాప్లో అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఫోటోషాప్లో మీకు నచ్చిన పిక్చర్ ఏదైతే ఉంటుందో ఆ పిక్చర్ తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడైతే రీప్లేస్ చేసేయండి. ఫైన్, మన ఇమేజ్ అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ మీరు Ctrl+S యూజ్ చేసినట్లయితే సేమ్ మనకి ప్రీమియర్లో ఈ పిక్చర్ అయితే అప్డేట్ అయిపోతుంది. చూసారు కదా, ఎగ్జాక్ట్ ప్లేస్లో మనకు కావాల్సినట్టుగా వచ్చేసింది. సో దట్స్ ఇట్ గైస్. అండ్ మీకు కావాల్సిన డీటెయిల్స్, థింగ్స్ ఇవన్నీ కూడా టోటల్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని క్లియర్గా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది,